అది 2024 మే 14వ తేదీ 2000 మంది ఫ్యాక్షన్ అండ్ పార్టీ మూకలు ఒక్కచోట చేరారు. ఒకే వర్గంపై మరో వర్గంపై దాడులకు తెగబడ్డారు. కనిపించిన షాపులపై రాళ్లు విసిరారు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఇదంతా పగలు, ప్రతీకారాలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు పల్నాడు జిల్లాలో జరిగింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజకీయ పార్టీల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆ రోజు జరిగిన ధామనకాండకు నేటితో ఏడాది పూర్తయింది. ఆ రోజు అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారంపూడి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఆ సమయంలో అప్పటికే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ పతాక స్థాయికి చేరింది. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఎన్నికల విధుల్లో ఉన్న 50 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది 2000 మంది రెండు పార్టీల మూకలను కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. ఆ సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న సిఐ నారాయణ స్వామి చూపించిన తెగువ ఎవ్వరూ మరవలేరు. ఒక్కడే తన పోలీసు సైన్యంతో పరిస్థితిని చెక్కదిద్దారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో శరీరం నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోలేదు. రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చెక్కబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి ఆ ప్రాంతానికి వస్తే పరిస్థితులు మరింత ఉధృతంగా అవుతాయని ముందుగానే ఊహించి ఆయనకు సర్ది చెప్పి వెనక్కి పంపించారు. ఆ తర్వాతే సిఐ నారాయణ స్వామి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఆ రోజు సిఐ నారాయణ స్వామి చాకచక్యంగా వ్యవహరించకపోతే చాలా పెద్ద నష్టం జరిగి ఉండేదని కారంపూడి వాసులు చెప్తున్నారు. అలాంటి అధికారి మళ్ళీ తమ ప్రాంతానికి రావాలని కోరుతున్నారు. ఆ రోజు ఆ సార్వత్రిక ఎన్నికల్లో మే 14 జరిగిన ఎన్నికల్లో ఈ వైసీపీ అల్లరి మూకలో ఎంతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజు నా పేరు జాస్తి గంగారావు, మాది కారంపూడి మండలం పెదకొదగల గ్రామం, కాకానూరుపాలెం విలేజ్. నేను ఎక్స్ఎంపీని. ఆ ఎన్నికల్లో పోలీసు వారు పకడ్బందీగా ఎంతో ధైర్య సాహసాలు చూపించి ఎలక్షన్ జరిగింది. పల్నాడు అంటేనే ఫ్యాక్షను. ఈ ఫ్యాక్షన్కి ఎట్ట జరుగుద్దా అని గుప్పిట్లో పెట్టుకొని ఎలక్షన్ చేసినారు. అప్పుడే పోలీసు వారు ఫోర్స్ మొత్తాన్ని ఉపయోగించి అన్ని విధాలుగా ఎంతో శాయశక్తులుగా పనిచేయటం జరిగింది. అప్పుడు కొత్తగా అంత ముందు రోజే పదవి బాధ్యతలు పట్టిన సిఐ నారాయణ స్వామి గారు ఎంతో వ్యూహంతో బాగా కష్టపడి పనిచేసిండు. ఆయన గతంలో కారంపూడి మండలం ఎస్ఐగా పనిచేసి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం బాగా ఉపయోగపడ్డది. ఆయనకి ఏ ఊరు ఫ్యాక్షన్ ఏందనేది మొత్తం తెలుసు. అవన్నీ ప్రశాంతంగా అన్నీ జరిగిన తర్వాత ఆ ఎలక్షన్లో ఓడిపోతామని భయంతో వైసీపీ వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు కారంపూడి వచ్చి ఎంతో భయభ్రాంతులకు గురి చేసి చివరికి సిఐ గారి మీద దాడి చేయడం జరిగింది. అప్పటి సిఐ ప్రాణాలకు తెగించి మరీ తమ ఆస్తులను కాపాడారని కారంపూడి వాసులు చెప్తున్నారు. లేదంటే ఆ రోజు తమ ప్రాంతం శ్మశాన వాటికలా మారిపోయి ఉండేదని అంటున్నారు. నారాయణ స్వామి గారు మమ్మల్ని బాగా కాపాడాడండి. ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. కారంపూడి మమ్మల్ని బాగా కాపాడాడు. పల్లకొడుతుంటే అడ్డం తిరిగారు. పల్లకొట్ట కాకుండా అన్నాడండి నారాయణ స్వామి గారు. ఆయన రావాలండి కారంపూడి. ఎవరు పగలగొట్టారమ్మా? వైసీపీ అండి. నారాయణ స్వామి గారు మమ్మల్ని కాపాడాడండి. కొడుతుందా కూడా కాపాడాడు. మమ్మల్ని బాగానే కొట్టారు. మొత్తం గుళ్ళ చేశారండి వాళ్ళు వచ్చి వైసీపీ. ఎలక్షన్ బాగా చేశాడా? గుళ్ళ చేశారు మమ్మల్ని బాగానే. ఆ స్వామి నారాయణ స్వామి కాపాడాడు మమ్మల్ని. మళ్ళీ రావాలనుకుంటున్నా.
అదే సమయంలో సీఐ నారాయణ స్వామిపై రాజకీయ దుమారం కూడా రేగింది. టీడీపీకి అనుకూలంగా సీఐ వ్యవహరించారని వైసీపీ సీనియర్ నేత పెర్రి నాని ఆరోపించారు. అంతేకాదు పోలీస్ అధికారికి కులాన్ని కూడా ఆపాదించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నారాయణ స్వామి చౌదరి గారు ఎవరు? గతంలో కారంపూడిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అక్కడ ఉన్నటువంటి అందరితో తలలో నాలుగులాగా మెలిగినటువంటి ఈ నారాయణ స్వామి అయితే మాత్రమే తెలుగుదేశానికి అనుకూలంగా ఏదైతే రెంటచింతల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటింగ్ రాకుండా తగ్గించాలి, ఈ కారంపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో బూతులు క్యాప్చర్ చేసుకోవాలి, వైసీపీ వాళ్ళు బూతుకు రాకూడదు. అంటే అక్కడేమో పోలింగ్ తగ్గాలి, ఇక్కడేమో పోలింగ్ పెరగాలి, వైసీపీ బూతుకు రాకూడదు. ఇలాంటి కుట్రలు ఉంటే తప్పితే ఎందుకు ఇంత ఈ నేను చెప్పిన సీక్వెన్స్లో ఇవన్నీ ఎందుకు జరుగుతూ వచ్చినాయి? నారాయణ స్వామి వచ్చిన తర్వాత నారాయణ స్వామి గారు ఎందుకు వేశారు నారాయణ స్వామిని? వృత్తి పట్ల ఆ రోజు సీఐ నారాయణ స్వామి చూపించిన నిబద్ధత, సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలపై ఇప్పటికీ ప్రశంసలు వస్తుంటాయి. కానీ అలాంటి వాటిని సీఐ పట్టించుకోరు. తాను కేవలం తన వృత్తి ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తానని చెప్తుంటారు. వృత్తిని పరమ పవిత్రంగా భావించే నారాయణ స్వామి లాంటి వ్యక్తుల వల్ల సమాజంలో మంచి ప్రజలిస్తుందని అంటున్నారు సంఘ సేవకులు.